ఇవాళ ఆడియన్స్ సినిమా చూడాలంటే టీజర్ అన్నా బాగోవాలి, ట్రైలర్ అన్నా బాగోవాలి, లేకపోతే ఫస్ట్ లుక్ అన్నా బాగోవాలి, మీమ్స్ అన్నా బాగోవాలి, గ్లిమ్స్ అన్నా బాగోవాలి. ఫార్మేట్ మారుతూ వచ్చేస్తుంది. గతంలో 100 డేస్ సినిమా, ఇవాళ 3 డేస్ సినిమా. సో 3 డేస్ కూడా హాయిగా నవ్వుకుని బయటికి వెళ్ళిపోవాలి. పెద్ద పెద్ద ఫైట్లు, భయంకరమైన యుద్ధ సీన్లు పెట్టేసి వాళ్ళని బయట నుంచి బాధపడుతున్నాం, థియేటర్లోకి వచ్చి కూడా ఏడుపులు పెడబక్కలు కాకుండా ఒక మంచి కంటెంట్ని తీసుకొచ్చి హాయిగా నవ్వించే ప్రయత్నం అయితే సంతాన ప్రాప్తిరస్తూ చేస్తున్నారు. టైటిల్ కూడా చాలా సౌండింగ్ చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కొత్త వధూవరులు వెళ్తే సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు, బ్లెస్సింగ్స్. సో గ్లిమ్స్ బాగున్నాయి, ట్రైలర్ బాగుంది. ఆవిడైనా కలిపి ఇద్దరు చాలా మీమ్స్ కూడా చేశారు, టీజర్స్ కూడా చేశారు, గ్లిమ్స్ చాలా బాగున్నాయి. సో సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ మ్యామ్. ఫైన్ మ్యామ్. సార్ విక్రాంత్ గారు, ఒక మాస్ క్యారెక్టర్ చేయాలి అంటే చాలా ఈజీ ఏమో. ఆ కాస్ట్యూమ్ చేసేస్తారు, మీకు షూ వేసేస్తారు, అడౌట్ చేసేస్తారు, హెయిర్ స్టైల్ చేసేస్తారు. ఇటువంటి క్యారెక్టర్ చేయాలి అంటే కొంచెం మేము టోన్ డౌన్ చేయాలి, చాలా చేయాలి. క్యారెక్టర్ కూడా డౌన్ అయ్యి కూడా చేయాలి. మాస్ క్యారెక్టర్ చేయటం ఈజీయా, ఇటువంటి క్యారెక్టర్ చేయటం ఈజీయా? మామూలుగానే అంటారు ఇండస్ట్రీలో అన్ని ఎమోషన్స్ కంటే కామెడీ ఈజ్ ద టఫెస్ట్ ఎమోషన్ టు డూ అవుట్ ఆన్ స్క్రీన్ అంటారు యాక్చువల్గా. సో మాస్ హీరో అనేది వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. బట్ ఈ రోల్లో ఎస్పెషల్లీ ఏంటంటే జస్ట్ కామెడీయే కాదు, కామెడీ తర్వాత ఆ స్ట్రెస్, ఆ టెన్షన్, ఆ తర్వాత ఆ సాడ్నెస్, చాలా యాంగిల్స్ ఉన్నాయి అనమాట. సో చూపించడం అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్కి తగ్గ హోంవర్క్ చేసాము. మా డైరెక్టర్ గారు బాగా గైడ్ చేశారు. సో హోప్ఫుల్లీ ఆ కథలో ఎలా ఉందో అలాగే ఇక్కడ అంటే ఆ స్క్రిప్ట్లో ఉన్నదాన్ని నేను జస్టిఫై చేశాను అనుకుంటున్నాను. యాక్చువల్లీ మీకు టఫ్ టాస్క్ ఏ సార్? కొంచెం ఎందుకంటే స్పార్క్లో వచ్చేటప్పుడు కొంచెం మాస్గా కనిపించారు, యాక్షన్ హీరో కనిపించారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఫుల్ సాఫ్ట్వేర్, దానికి దీనికి సంబంధమే లేదు, అసలు లేదు. ఎట్లా అనిపించింది మీకు టాస్క్ ఏంటి ఈ క్యారెక్టర్? బాగా టఫ్ అయ్యండి యాక్చువల్గా. సో స్పార్క్ తర్వాత కొంచెం నేను ఒక థియేటర్ గ్రూప్లో జాయిన్ అయ్యి కొన్ని స్టేజ్ షోస్ అలా చేశాను అన్నమాట. యాక్చువల్గా ఐ గాట్ ట్రైన్డ్. అంటే ఇంకా కొంచెం యాక్టింగ్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే బాగుంటుంది, కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనిపించింది నాకు. సో ఒక 6 months జర్నీ చేశాను. కొన్ని పాండిచేరిలో ఆదిశక్తి గ్రూప్లో కొన్ని క్లాసెస్ తీసుకున్నాను. ఒక 2-3 థియేటర్ గ్రూప్స్లో జాయిన్ అయ్యాను. సో కాన్పూర్, ఢిల్లీ, కల్కట్టా అట్లాంటి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి షోస్ చేసేవాళ్ళం యాక్చువల్గా. సో ఆ ప్రాసెస్లో కొంచెం ఒక కంఫర్ట్ వచ్చింది. అండ్ ఈ క్యారెక్టర్కి ఎస్పెషల్లీ బాగా అంటే హోంవర్క్ చేసాము. స్పార్క్ లుక్ నేను ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడే డైరెక్టర్ గారు చెప్పారు, నాకు ఈ లుక్ వర్కౌట్ అవ్వదు, ఐ వాంట్ యూ టు బి చైతన్య, ఒక మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు ఒక అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాడు, వాడు స్మోక్ చేస్తాడు, డ్రింక్ చేస్తాడు, రోజు బయట తింటాడు. సో అలా లుక్ రావాలి అని చెప్పారు యాక్చువల్గా నాకు. సో వెంటనే చెప్పారు, ఒక ఈ వెయిట్ మీద ఒక 5 kilos గెయిన్ అవ్వన్నారు. బేసిక్గా 5 kilos పెరిగాను. తర్వాత గ్లాసెస్ యాడ్ చేశారు, ఆ లుక్, హెయిర్ స్టైల్ మొత్తం మార్చేశారు యాక్చువల్గా. ఎండ్ ఆఫ్ ద డే ఆ వర్క్ షాప్స్ అన్నీ అయ్యే టైంకి చూసుకుంటే నేను విక్రాంత్ లేడు అక్కడ, చైతన్య ఉన్నాడు యాక్చువల్గా. అలా అనిపించింది. ఎవరైనా తగ్గమంటారు వెయిట్, మిమ్మల్ని నాకు ఫస్ట్ అదే షాక్ అనిపించింది. ఫస్ట్ మీట్లోనే చెప్పారు ఆయన, కొంచెం పెరగాలి, మీకు వేడిగా అనిపించవచ్చు చెప్పంగానే, ఇది కానీ కొంచెం పెరిగి నువ్వు ఫస్ట్ రోజు స్క్రీన్ మీద చూసినప్పుడు నీకు అర్థమవుద్ది అన్నారు. అండ్ ఐ థింక్ ఆయన విజన్ నాకు అర్థమైంది. అండ్ ఆ విజన్ ఖచ్చితంగా డెలివరీ అయిందని నేను నమ్ముతున్నాను. స్క్రీన్ ఏంటి సార్ డైరెక్టర్ గారి విజన్లో వెయిట్ గెయిన్ అవటం, చిన్న పొట్ట రావటం, ఇదేంటంటే కూర్చొని చేసే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ వాళ్ళకి అట్లా ఉంటుందనా? అంటే ఈ క్యారెక్టర్ చైతన్య అనే అతను ఇష్యూ, ఆ స్పర్మ్ కౌంట్, లో స్పర్మ్ కౌంట్ అనే ఇష్యూ వచ్చేదే మెయిన్ అతను ఉండే అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల. సో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బేసిక్గా, నేను కూడా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, నాకు తెలిసి ఎలా ఉంటుందో. సో రోజులో 12-13 hours ల్యాప్టాప్ ముందు కూర్చొని మళ్ళీ ఛాన్స్ దొరికినప్పుడు ఆ స్ట్రెస్కి బయటకు వెళ్ళి దమ్మేసి రోజు రాత్రి అయ్యేటప్పటికి ఏదైనా ఒక బిర్యానీ, ఏదో ఒక బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిని, సో అండ్ వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక పార్టీకి వెళ్ళి కొంచెం డ్రింక్ చేయడం. సో ఆ హ్యాబిట్లో, ఆ సైకిల్లో పడిన ఒక క్యారెక్టర్ అన్నమాట అది. సార్ ఈ సైకిల్ కంపల్సరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎవరైనా సరే మిడిల్ క్లాస్ 50,000 శాలరీ వచ్చే ఏ ఎంప్లాయ్ అయినా చేసే పనులు ఇవే. మరి వాళ్ళు భయపెట్టమే ఇదంతా. మీరు భయపెట్టడం కాదండి, వీ వాంట్ టు షో దెమ్ దిస్ ఇస్ ద ఫ్యూచర్, ఇది కాన్సిక్వెన్స్. సో మీరు కరెక్ట్ చేసుకుంటే బెటర్ అనేది చూపించడానికి చేసిన ఎఫర్ట్ అనమాట ఇది. ఓకే. హాయ్ చాందిని. హాయ్, ఎలా ఉంది క్యారెక్టర్? చాలా ఫన్నీగా ఉంది. టీజర్ చూసిన తర్వాత కంపల్సరీ ఈ మధ్యకాలంలో ఇటువంటి సబ్జెక్టు డీల్ చేయడం చాలా కష్టం. ఈ సీట్ ఎడ్జ్ అంటారు కదా, లైన్ ఎడ్జ్ మీద వెళ్తుంది. ఇట్లా తప్పితే కంటెంట్ వేరుగా వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా డీసెన్స్ గా చెప్పాలి. చాలా ఎడ్జ్ మీద చెప్పాల్సిన కథ ఇది. అటువంటి కథనే హ్యాండిల్ చేస్తున్నారు. నాకు టీజర్ చూస్తే ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎటువంటి వల్గారిటీ లేదు. హాయిగా పిల్లలతో చూసే సినిమాలాగా అనిపించింది. ఎట్లా అనిపించింది ఫస్ట్ కథ చెప్పినప్పుడు సంజీవ్ గారికి? నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నాకు పాయింట్ కొత్తగా అనిపించింది. బికాజ్ ఒక ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, ఎస్పెషలీ మెన్ లో ఉన్న ఇన్ఫర్టిలిటీ ఇష్యూ డీల్ తెలుగు సినిమాలో ఎప్పుడు డీల్ చేయలేని పాయింట్, చేయలేదు కదా. సో చేయలేదు.
ఎప్పుడు ఇటు విమెన్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి యా అటుపక్క నుంచి ఇటుపక్క ఎప్పుడు డీల్ చేయలేదు. సో కొత్త పాయింట్ అనిపించింది నాకు. ఏదైనా కొత్త పాయింట్ ఉంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాంటి సబ్జెక్ట్స్ పిక్ చేసుకోవడం ఇష్టం. సో అది నేను స్టోరీ మొత్తం చదివినప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇంత సెన్సిటివ్ టాపిక్ని మనం ఎప్పుడు ప్రీచీగా లేదా నసపెట్టినట్టు చెప్పారు అనుకోండి, ఆడియన్స్కి బోర్ కొడుతుంది. మనం ఎంత అద్భుతమైన పాయింట్ మాట్లాడినా సరే బోర్ కొట్టేలా చెప్పకూడదు. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సినిమాకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. దానికి సో ది ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ని చాలా ఇన్సెన్సిటివ్ వైపు వెళ్ళకుండా చాలా సెన్సిబుల్గా, చాలా మెచ్యూర్గా ఈ పాయింట్ని ప్యాకేజ్ చేసి రాశారు ఈ స్టోరీని. ఆన్ టాప్ ఆఫ్ దాట్ నాకు వీళ్ళు చెప్పినప్పుడు కూడా అప్పటికి కాస్టింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. నాకు ఆ కాస్టింగ్ కూడా ప్రతి క్యారెక్టర్కి నాకు ఇమాజిన్ చేసుకోవడానికి అది చాలా మంచి క్లాసీ యాక్టర్స్ని పెట్టి వాళ్ళు ఈ స్టోరీని చెప్పడానికి ఇంకా ఒక మెట్టు ఎక్కించినట్టు నాకు అనిపించింది. సో ఇంత ఇంపార్టెంట్ పాయింట్, నీడ్ ఆఫ్ ది అవర్ రైట్ నౌ సొసైటీలోని డెఫినెట్లీ కరెంట్ రీసెర్చ్ బట్టి, కరెంట్ స్టాటిస్టిక్స్ బట్టి, గోయింగ్ బై హౌ ముందెప్పుడు అమ్మాయిది ఇష్యూ ఒక ఏజ్ దాటిన తర్వాత లేదా ఇది వాళ్ళకి ఉన్న లైక్ పీసీఓఎస్ ఇష్యూస్ వల్ల ఇలా అవుతుంది అలా అవుతుంది ఎంతసేపు మమ్మల్ని భయపెట్టే వాళ్ళే కానీ ఏదో మాది ఇబ్బంది అన్నట్టు చెప్పడే కానీ ఇప్పుడు వచ్చే రీసెర్చ్ బట్టి తెలిసేది ఏంటంటే ఇట్ ఈస్ ద మెన్ స్పర్మ్ హెల్త్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ ఫర్టిలిటీ ఇష్యూ ఆర్ ఎఫెక్టింగ్ బర్త్ రేట్స్ ఇదంతా. అండ్ వాళ్ళ ఒక హెల్త్ బట్టి జెనెటిక్స్ మారుతాయి. ఒకప్పుడు మనది పుట్టే జెనెటిక్కే మన పిల్లలకి వెళ్తుంది. నో, మన లైఫ్ స్టైల్ బట్టి మనకి మన హెల్త్, మన స్పర్మ్ హెల్త్ బట్టి మన పిల్లల జెనెటిక్స్ మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ దిస్ ఆర్ కరెంట్ రీసెర్చ్ అనమాట. సో ఇంత సైన్స్ బ్యాక్డ్ స్టోరీని ఇంత ఎంటర్టైనింగ్ అండ్ ఇంత క్లాసీగా చూపించడం నాకు అది చాలా నచ్చింది. సో అండ్ ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక మ్యారీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, నాట్ ఫుల్లీ బట్ లైక్ హాఫ్ ఆఫ్ ఇట్. సో నాకు ఇదంతా ఓకే, కొంచెం సటిల్ డౌన్ చేసి కొంచెం ఇప్పటి వరకు చేసే డిఫరెంట్ రోల్స్లోని ఇది ఇంకొంచెం హట్కే అనిపించింది. హట్కే అంటే నాకు, బికాజ్ నేను ఇలా ఫ్యామిలీ రోల్స్ చేయలేదు. సో నాకు ఓవరాల్ ఇది ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ గుడ్ మూవీ అనిపించింది. సో ఎలా అనిపించింది గతంలో ఇటువంటి కంటెంట్ కానీ ఇటువంటి డైలాగ్స్ పెట్టడానికి? స్పెర్మ కౌంట్ తక్కువైంది, ఈ డైలాగ్స్ పెట్టడమే తక్కువ. యా, ఈ పెట్టంత చాలా ధైర్యం చేయాలి, ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా ఇది. ఎస్, ఓపెన్గా చెప్తున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇటువంటి కంటెంట్ తీసుకొస్తున్నప్పుడు ఏమన్నా మీకు భయం అనిపించింది అక్కడ లిటిల్ బిట్? లేదండి, ఎందుకంటే మీకు నేను పర్సనల్గా తెలిస్తే యూ నో దట్ ఐ లైక్ టాకింగ్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ టాబూ. అంటే వీటి గురించి ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు భయపడాలి? జరిగేదే కదా ఇప్పుడు ఇవన్నీ, అందరింట్లో కాదు బట్ చాలా మంది ఇళ్లలో జరిగేది. కాకపోతే దీని గురించి బయట మాట్లాడటానికి సిగ్గుపడవచ్చు, నామోషి పడవచ్చు. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, నా అబ్బాయిలు అయితే నా మగతనం గురించి ఏమనుకుంటారు, బికాస్ ఆఫ్ ద ప్రీకన్సీవ్డ్ నోషన్స్. వాళ్ళు ఒక ఇలా వాళ్ళు జడ్జ్ చేస్తారేమో ఇలా. వీటి వల్ల ఏంటంటే ఇవి ఇంతమందికి ఇష్యూస్ ఉంటున్నా సరే అవి బయటికి మాట్లాడటానికి సంకోచిస్తున్నారు. సో ఇలాంటి పాయింట్ గురించి ఎందుకు మాట్లాడకూడదు? బికాజ్ ఒకప్పుడు పీరియడ్స్ గురించి మాట్లాడాలన్నా సరే చాలా ఇబ్బంది పడేవారు, బట్ నౌ ఇట్ ఈస్ నాట్ సో మచ్. సో జనరేషన్ ముందుకెళ్లే కొద్దీ, టైం ముందుకెళ్లే కొద్దీ ఇలాంటి టాబూ టాపిక్స్ గురించి మాట్లాడడం ఇట్ షుడ్ బి నార్మలైజ్డ్. సో మేబీ ఈ మూవీని ఇలా ప్యాకేజెస్ చేయడం వల్ల ఇట్ విల్ స్టార్ట్ అ కాన్వర్సేషన్. ఈ మూవీలోని ఇప్పుడు తిను అండర్గో అయ్యే ఈ ప్రాబ్లంలోని పార్ట్నర్ సపోర్ట్ ఎంతవరకు, అది ఎలా ఎఫెక్ట్ అవుద్ది, ఫాదర్ ఇన్లాస్ది ఎలా ఎఫెక్ట్ అవుద్ది, మన ఫ్యామిలీది ఎలా ఎఫెక్ట్ అవుద్ది, ఫ్రెండ్స్, చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు, తెలిసే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్స్ చూపించేటప్పటికి మేబీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ దట్ వాళ్ళకి లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. సో ఇట్ కుడ్ బి అ టాకింగ్ పాయింట్, ఇట్ కెన్ స్టార్ట్ అ కాన్వర్సేషన్, ఇట్ కెన్ స్టార్ట్ అ డిస్కషన్, మేబీ ఇట్ కెన్ డూ సమ్ చేంజెస్ ఎక్కడ ఒక దగ్గర అనే ఒక ఆశ అయితే వస్తుంది. మీకెలా అనిపించింది? కామెడీ చేయడం కష్టం అనిపించిందా? ఎందుకంటే ఐ లవ్ డూయింగ్ కామెడీ అండి. కాకపోతే హీరోయిన్స్ కామెడీ చేయడమే ఎవరో గెలుస్తారు అక్కడెక్కడ, కానీ హీరోయిన్స్ కామెడీ ఎవరు ఎంతసేపు ఏడుపు, ప్రేమ, సిగ్గు అవే ఉంటాయి కానీ, కోపం ఇవే ఉంటాయి కానీ కామెడీ పెద్దగా ఎవరు. చాలా అక్కడక్కడే ఇచ్చారు నాకు. ఐ విష్ ఐ గాట్ మోర్ దో. దీంట్లో 100 days పీరియడ్ లో కామెడీ ఉంటుందా? ఉంటుందండి. అయ్యా మామూలుగా ఉండదు. ఎస్పెషలీ మా ఫాదర్ క్యారెక్టర్ మురళీధర్ గౌడ్ గారు చేశారు. ఆయన అంటే ఈ 100 days ఏంటి? సో 100 days లోని 100 days కౌంట్. సో బేసిక్లీ మా ఫాదర్ ఈయనకి ఒక ఛాలెంజ్ ఇస్తారు. ఏంటంటే
నేను 100 రోజుల్లో కళ్యాణి అంటే నన్ను తీసుకెళ్ళిపోతాను, ఓకే, బికాజ్ ఆయనకి ఇష్టం లేదు మా పెళ్ళి. సో తీసుకెళ్ళిపోతాను, నీకు దమ్ముంటే ఆపుకో అంటారు. అది ఉంది కదా టీజర్లో, దమ్ముంటే ఆపుకో అంటారు. అంటే తినేమో ఓకే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడేమో నాకు ఇలా ఛాలెంజ్ వదిలేరు. ఇప్పుడు నేను ఎలాగ కళ్యాణ్ వెళ్ళకుండా చేయాలంటే అతను ఏ మ్యానిపులేట్ చేస్తాడో తినకు తెలియదు. సో ఏం చేయాలంటే ఇఫ్ ఐ గెట్ హర్ ప్రెగ్నెంట్ చచ్చినట్టు నా దగ్గర ఉంచాలి కదా అనే ఒక పర్స్పెక్టివ్లో 100 రోజుల్లో ప్రెగ్నెంట్ చేయాలంటాడు. అది తిరిగి చూస్తేనేమో మనకి అది చేసే మోస్ట్ ఇంపార్టెంట్ నాట్ దేర్. సో లేనప్పుడు అప్పుడు అసలు వాట్ గోస్ ఆన్ అనేది ఎంత చాలా హ్యూమరస్ వేలో డీల్ చేశారు. దీనికి ఎడిషన్ మాకు తరుణ్ భాస్కర్, మొత్తం ఇది లేచిపోయి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అంటే మొత్తం ఎక్కిచ్చేది తరుణ్ భాస్కర్. సో తన క్యారెక్టరు నేను బ్రహ్మరం అనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హూ యాక్చువల్లీ అంటే నీకు న్యాచురోపతితో స్పర్మ్ కౌంట్ పెంచుతాను, నన్ను ఫాలో అవుతారు. అతను అది తిన బెస్ట్ ఫ్రెండ్ అభినవ్ గోమాట ఉంటారు. అతను వీళ్ళందరిది ఎడిషన్ ఉంటుంది, మధ్యలో తాగుబోతు రమేష్ వస్తారు. సో ఈ ఎడిషన్ ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ అసలు టూ గుడ్ ఉంటుంది. మీరు ట్రైలర్ చూడండి తప్పకుండా ఇది, ఎందుకంటే నేను ట్రైలర్ చూసినప్పుడు ఇది నా సినిమా కాకపోయినా నేను వెళ్ళి చూస్తాను, అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ లవ్డ్ ఇట్. And I'm very sure జనాలకు నచ్చుద్ది because it has every point that is required to pull an audience to the theatre. సో ఏంటి మీ మామగారు అంటే వీళ్ళ ఫాదర్ టీచర్ అని లేకపోతే 100 మార్కులు రావాలనే ఉద్దేశంతో 100 రోజులు పెడతారా, లేకపోతే అదేనా రీజన్? అదేనా? అన్ని 100 out of 100 మోడ్లో ఉంటారు ఆయన. జేబులో ఇప్పుడు కూడా గ్రీన్ పెన్ రెడ్ పెన్ పెట్టుకునే టైప్ అనమాట ఆయన, హెడ్ మాస్టర్ బేసిక్. సో ఆయన 100 days అనేది కూడా ఆ కన్సీవ్డ్ దాంట్లోంచి వస్తుంది అనమాట. 100 రోజులు తీసుకెళ్ళిపోతాం మా అమ్మాయిని ఇంట్లోంచి అంటారు బేసిక్గా. వీడు ఒక 100 రోజులు ప్రెగ్నెంట్ అయితే అట్లీస్ట్ ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటంటే తరుణ్ భాస్కర్ మేము ఆ అమ్మాయిని మేము ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎలాగోలా మీరు పిల్లల్ని కానండి కంటే పేరెంట్స్ ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు మీరు అంటారు బేసిక్గా. సో ఇప్పుడు ఆయన 100 days తీసుకెళ్ళిపోతా అంటారు బేసిక్గా. సో ఆ లోపల ఎలాగైనా సరే తనని ప్రెగ్నెంట్ చేయాలి, అది టార్గెట్ అక్కడ. అది సో ఈ ప్రాసెస్లో వాడు ఎలా ఏం పాస్ అవుతాడు, మామకి వీడికి ఎలాంటి ఇది జరుగుతుంది, ఫిక్షన్ ఎలా ఉంటుంది ఇదంతా, బట్ ఒక హ్యూమరస్ వేలో చూపించారు అన్నమాట. ఫైనల్ టైటిల్ జస్టిఫికేషన్ జరుగుతుందా? 100%. అది మీరు సినిమా చూడాలి, అది టైటిల్ జస్టిఫికేషన్ అదే మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది November 14. ఓకే సార్, మీ చుట్టూ కూడా మామూలు క్యారెక్టర్స్ లేదు, తరుణ్ భాస్కర్ గారు కానీ అభినవ్ గోమటం కానీ వాళ్ళు పంచులు పడిపోతూనే ఉంటాయి. తర్వాత వెన్నెల కిషోర్ గారు కానీ మొత్తం మీ చుట్టూ ప్యాడింగ్ ఉన్న వాళ్ళు మొత్తం సామాన్యులు కాదు. ఎలా ఉంది వాళ్ళ టైమింగ్ పట్టుకోవడం కానీ ఎలా అనిపించింది? కొంచెం అంటే బాగా వీళ్ళ టైమింగ్ లెవెల్. వెన్నెల కిషోర్ గారితో స్పాట్లో వర్క్ చేసేసి కొంచెం ఐడియా ఉంది నాకు ఆయన టైమింగ్. బట్ తరుణ్ భాస్కర్ డెఫినెట్గా ఫస్ట్ రోజు వెళ్ళేటప్పుడు కొంచెం అనిపించింది. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాక్ట్ చేయడమే కాదు పక్కన వాళ్ళు కూడా చాలా ఈజీ చేస్తారు అనమాట. సో మెల్లగా మనం ఒక 1 scenes 2 scenes అయ్యేటప్పుడు ఈజీ అయిపోతుంది అట్లా యాక్చువల్గా. తరుణ్ భాస్కర్ అలాగే అయింది. అండ్ అభినవ్ గోమటం అయితే ఆల్మోస్ట్ మూవీలో ఫుల్ లెంత్ ఉన్నారు. సో ఫస్ట్ రోజు కొంచెం మాకిద్దరికి సింక్ అయ్యాక ఇంకా అక్కడి నుంచి చాలా ఈజీగా అయిపోయింది అనమాట. అంటే జస్ట్ ఇన్ జనరల్ మాకు ఏజ్ గ్రూప్స్ అదంతా మ్యాచ్ అవుతాయి కాబట్టి జస్ట్ లిటరల్గా రియల్ ఫ్రెండ్స్ లాగే ఎలా ఉంటుంది బేసిక్గా ఆ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది అలా క్యారీ అయిపోయింది. సూపర్ సార్. ఈ సినిమాకి మీరు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ లేకపోతే ముద్రా సిద్ధర్ గారు? అసలు సంబంధం లేదండి బేసిక్. మళ్ళీ ఇంకా ప్రొడక్షన్ ఇప్పట్లో టచ్ చేసే ఓపిక ఇంట్రెస్ట్ కూడా లేవు నాకు. జస్ట్ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ ఫర్ నౌ. ఏ సార్, ప్రొడక్షన్ చాలామంది జరుగుతూ ఉంటాయి, తర్వాత ఇట్లా వస్తూ ఉంటాయి కదా. కానీ అంటే మనం డిసైడ్ చేసుకోవాలండి. డూ యూ వాంట్ టు బి ప్రొడ్యూసర్, డూ యూ వాంట్ టు బి డైరెక్టర్, డూ యూ వాంట్ టు బి రైటర్, డూ యూ వాంట్ టు బి యాక్టర్ అన్నీ మనమే చేస్తా ఉంటే ఇది వర్క్ అవ్వదు యాక్చువల్. అంటే వర్క్ చేయించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, బట్ ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. అవును. సో అన్నీ మనమే తీసుకుని మీదే వేసుకొని చేయాల్సిన అంటే టూ టఫ్ అయిపోతుంది యాక్చువల్గా. అండ్ రైట్ దేవుడి దేవాల ప్రొడ్యూసర్స్ వస్తున్నారు చేయడానికి మూవీ. సో వై షుడ్ మళ్ళీ నేను వెంచర్ అవుట్ అవ్వాల్సిన అవసరం అయితే నాకు కనపడట్లేదు. అప్పుడు ఏంటంటే మమ్మల్ని ఎవరు నమ్మరు. ఏదో యూఎస్ నుంచి వచ్చాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో సినిమా చేయాలంటున్నారంటే అందరూ అంటే ఒకసారి ఓకే ట్రై చేయని పంపించేసేవాళ్ళు తప్ప ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు వచ్చేవాళ్ళు కదా ముందుకు. సో మేము స్పేస్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా చేయాల్సి వచ్చింది. సార్ దీని తర్వాత ఏం చేస్తున్నారు సార్? దీని తర్వాత మృత్యుంజయ మార్కండేయ అని ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ మైథాలజీ అండ్ సోషియో ఫ్యాంటసీ మూవీ. అది ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేసాం, కొంచెం ఒక పార్ట్ కంప్లీట్ కూడా అయింది షెడ్యూల్. అది దానికి ఎవరు సార్ డైరెక్టర్? దానికి సిస్ట్లా విఎంకే అని ఆయన హిస్ ఫ్రమ్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ యాక్చువల్గా. సో అది అంటే కొంచెం బిగ్గర్ స్కేల్, బిగ్గర్ బడ్జెట్ అండ్ సీజీ కూడా చాలా వర్క్ ఎక్కువ ఉంది. సో మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి యూఆర్ షూటింగ్ ఫర్ ద రిలీజ్ యాక్చువల్గా. అండ్ ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు సేమ్ ఈ మూవీ డైరెక్టర్తోనే నేను ఇదే ప్రొడక్షన్స్ ఇదే టీమ్ pretty మచ్ సర్పంచ్ అనే ఇంకో మూవీ సైన్ చేశాను యాక్చువల్గా. అది ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. ఈ మూవీ రిలీజ్ అవ్వగానే దాని యాక్చువల్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో సేమ్ షేక్ దావూద్ స్క్రీన్ ప్లే రైటర్, సంజయ్ రెడ్డి డైరెక్టర్, సేమ్ అంటే pretty మచ్ సేమ్ టీమ్. దాంతో
ఆవిడ లేరు యాక్చువల్గా. ఆవిడ ఉంటే బాగుండేది చెప్పాలంటే, ఆనెస్ట్గా ఇంకా చాలా ఈజీగా ఉండేది. ఆవిడ చాలా ఈజీ అసలు. ఒక మళ్ళీ జనాలకు కూడా కాంపిటీషన్ బోర్ కొట్టుకుంటే మేము 2 years తర్వాత ఉన్న ఛాన్స్ వస్తుంది. ఏంటి సార్ అదేంటి మొత్తం విలేజ్ బ్యాక్డ్రాపా? అంత విలేజ్ రూరల్ పాలిటిక్స్, ఒక సర్పంచ్ ఎలక్షన్ దగ్గర జరిగే కొన్ని థింగ్స్, అట్లాగే దీంట్లో ఉన్నట్టు ఒక రాడికల్ ఎలిమెంట్స్ కొన్ని టచ్ చేస్తాం యాక్చువల్గా. బట్ సేమ్ థింగ్ హ్యూమరస్గా ఒక మంచి యాన్సెంబుల్ కామెడీ క్యాస్ట్తో వచ్చే సినిమా అనమాట. బట్ ఎండ్లో మంచి మెసేజ్ ఆ టైప్ ఉండేది. సో ఒక మంచి సోషల్ సబ్జెక్ట్ అండి. సోషల్ సబ్జెక్ట్ని ఒక ఎంటర్టైన్మెంట్తో ప్యాకేజ్ చేసి ఈ మూవీ లాగే అలా దాన్ని ప్యాకేజ్ చేసి రాసిన ఒక మంచి స్క్రిప్ట్. సేమ్ ప్రొడ్యూసర్, సేమ్ మొత్తం సేమ్ టీం అండి దాదాపుగా. ఒక చాందిని చౌదరి తప్ప. అయ్యో చంద్రని గారు, ఈ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి నేను చూసాను దగ్గర నుంచి, ఆయనకి సినిమా తప్ప వేరే యాపకం ఉండదు. 24 hours సినిమా 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 అదే ఆలోచన ఉంటుంది. సినిమా స్పీడ్గా తీసేద్దామని కాకుండా ఆలోచించి మన సినిమా కోసం ఎవరు వెయిట్ చేయరు, మంచి ప్రోడక్ట్ అయితే ఇవ్వాలి మార్కెట్కి, అప్పుడు ఇస్తేనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం తొందరగా 1 నెలలో తీసాం 2 నెలల్లో తీసామంటే మనం తీసేసిన వాడు చూడటానికి రెడీగా ఉండాలి, కరెక్ట్ టైం ఉండాలి, అంత ఆలోచించి అంత చేసే వ్యక్తి సంజీవ్ గారు. ఆయన గురించి తెలిసి, బట్ ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది, ఆయన క్లారిటీ గురించి చెప్పండి. నాకు ఫస్ట్ చాలా పీస్ఫుల్గా అనిపించారు వర్క్ చేయడం. బికాజ్ వెరీ కామ్ గోయింగ్ పర్సన్, చాలా క్లారిటీ ఉన్న పర్సన్. అండ్ ఈ సినిమా నేను తెలుసుకుని బట్టి 6 సంవత్సరాలు వర్క్ చేశాను బిఫోర్ సెట్ మీదకి వచ్చే ముందు. సో చాలా ఎంత అంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ అన్నా ఎప్పటి నుంచో ఉన్నట్టు దట్స్ వెరీ విజనరీ. సో అది ఉంది అంటే నాకు ఆయన ఇటువంటి ఒక ఇష్యూని ఇంత బ్యూటిఫుల్ గా ప్యాకేజ్ చేశారంటే ఆయన కానీ ఎగ్జిక్యూట్ చేసే విధానం కానీ. బికాజ్ నేను స్టోరీ చదివినప్పుడు నాకు ఎంత నచ్చిందో, సినిమా సెట్ మీద చూసినప్పుడు కానీ, రషెస్ చూసేటప్పుడు కానీ, లేదా డబ్బింగ్ అప్పుడు చూసేటప్పుడు, ఇంకా డే బై డే విత్ ఎవ్రీ చూసే ప్రతి దాన్ని బట్టి ఇంకా బెటర్ అనిపించింది. మామూలుగా చంద్రి గారు నేను చెప్తాను, ఒకసారి స్టోరీ డైరెక్టర్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఒక హై ఉంటుంది, తర్వాత చదివేటప్పుడు ఒక హై ఉంటుంది, తర్వాత తీస్తున్నప్పుడు కొంత హై తగ్గుతూ ఉంది అనుకోండి. ఆ పరిస్థితి అది చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు ఎంతో ఆలోచించి, నేనైతే ఎంతో ఆలోచించి ఆచితూచి నేను అది చేయాలనుకుంటాను. అనుకున్నప్పుడు ఇప్పుడు అనుకున్న దానికన్నా కొంచెం అటు ఇటు అవ్వడం ఇట్ ఈస్ వెరీ కామన్. బట్ ఇలా అయ్యే కొద్దీ స్లోగా డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుద్ది. మేబీ నెక్స్ట్ టైం ఇలా ఉంటదేమో, ఇంకా మేబీ రేపు. సో ఎవ్రీ డే యూఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు గెట్ బెటర్. సో అది స్లోగా అయ్యేటప్పటికి లాస్ట్ కి ఆ ఎఫర్ట్ పెట్టేటప్పుడు కూడా కొంచెం అంటే ఆ ముందున్న ఆ జిల్లు కొంచెం తగ్గుద్ది. అది తగ్గే కొద్దీ ఇంకా దాని తర్వాత ఏంటంటే దాని మీద ఒక ఆశ గాని హోప్ గాని తగ్గిపోతూ ఉంటది. సో ఆ ఫీలింగ్ అనేది చాలా గట్టిగా అనిపిస్తుంది. యాజ్ అన్ యాక్టర్ చాలా గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం అని వచ్చినప్పుడు అది ఇలా అయ్యేటప్పటికి ఏంటంటే ఏంటి నా జడ్జ్మెంట్, మన మీద కూడా మన డౌట్, నా జడ్జ్మెంట్ ఏమైనా తప్పైందా, నేను ఏమైనా ఇలా అనుకున్నానా, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా, లేదా నాకు ఇది చేస్తే ఇలా వర్కౌట్ అవుద్ది అనుకున్నాను, ఇప్పుడు అంటే నేను ఏమైనా ఫెయిల్ అయ్యాను ఆ విధంగా అని చెప్పి చాలా థాట్స్ వెళ్తాయి. విచ్ విల్ ఆల్సో ఎఫెక్ట్ నెక్స్ట్ ఫిల్మ్స్ మనం చూస్ చేసుకునేటప్పుడు. ఆ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గుద్ది. ఏంటి మరి నేను ఏమైనా ఈసారి అయినా కరెక్ట్గా జడ్జ్ చేస్తానా లేదా అని చెప్పి అవతల వాళ్ళ మీద ఎక్కువ, మన మీద ఎక్కువ ప్రెషర్ తీసుకుంటే అవతల వాళ్ళ మీద కూడా మన క్వశ్చన్స్ తో చంపేసేలాగా ఎక్కువ ప్రెషర్ పెడతాం. సో ఇట్ విల్ కైండ్ ఆఫ్ అది డైనమిక్ ని, ఆ ఫౌండేషన్ ని కొంచెం షేక్ చేస్తుంది. థ్యాంక్ఫుల్లీ దట్ నెవర్ హ్యాపెన్ టు మీ ఇన్ ద రీసెంట్ లాస్ట్ మేబీ ఒక లాస్ట్ 7-8 years గా ఇది అవ్వలేదు నాకు. సో ఐఎమ్ యాక్చువల్లీ గ్రేట్ఫుల్. ఐ థింక్ మన ఇద్దరం అదే కదా, మనం చూసినప్పటి నుంచి ఎవ్రీ స్టెప్ చూసిన అలా పెరుగుతూనే వెళ్ళింది ఎప్పుడు కదా. సార్ ఇలాంటి సినిమాలు అయితే ఇది లేకపోతే బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఈ కథలను డిసప్పాయింట్ చేయవు, ఎందుకంటే తినలేను ప్లస్ ఎక్కడ కూడా చిన్న వల్గర్ డైలాగ్ కూడా అనిపించలేదు. లేదు ఎక్కడ పీచీగా కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ డీల్ చేయడం చాలా కష్టమైన సబ్జెక్ట్. ఏమాత్రం రాంగ్ గా డీల్ చేస్తే వేరే రకం చాలా. ఐఎమ్ గ్లాడ్ దట్ వర్డ్స్ లైక్ స్పర్మ్, ఇన్ఫర్టిలిటీ ఇలాంటివన్నీ కొంచెం నార్మలైజ్ చేసి డైరెక్టర్ కూడా ఉండాలి సార్, లేకపోతే ఇది వేరే వాళ్ళు చేస్తే వేరే రకం. ఎందుకంటే దాన్ని వల్గర్ గా చూసే టైం అయిపోయింది. మన అందరం ఇప్పుడు లివింగ్ ఇన్ 2025. లెట్స్ యాక్ట్ లైక్ ఇట్ అనిపిస్తుంది. ఓకే, గతంలో కూడా ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాను మిమ్మల్ని. మంచి హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు, మంచి లీడ్స్ చేస్తున్నారు, మధ్యలో ఆ డాకు మహారాజు లాంటి చిన్న క్యారెక్టర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అది ఎవరో పెద్ద యాక్టర్స్ ఉన్నారనే లేకపోతే పెద్ద కాంబినేషన్స్ అని? యాక్చువల్లీ నాకు ఒరిజినల్ గా చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద లీడ్స్ అని చెప్పారు.
సో ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. నాకు చెప్పే రోల్ కూడా చాలా పెద్ద రోల్. అది మరి తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి విచ్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. సో దాని తర్వాత అవుట్కమ్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మరి ఒప్పుకున్న తర్వాత మనం నా కర్తవ్యం నేను ఫినిష్ చేయాలి కాబట్టి అంతే, దట్స్ ఇట్. మళ్ళీ చేస్తారు అటువంటి చేస్తే? నో అండి, బికాజ్ నాకు అంటే చిన్న చిన్న రోల్స్ ఇస్ అవును, మాకు అనిపించింది ఎందుకు చేసింది తను. కొత్తగా వచ్చిన వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇప్పుడు మీరు చేయాల్సిన అవసరం ఏముంటుందండి? అదే చెప్పిన దాని తర్వాత కొంచెం చాలా మారాయి అన్ఎక్స్పెక్టెడ్ గా. బాధపడ్డారేమన్నా? ఆ టైంలో నా కాలు ఇరిగి అది నేను వేరే మైండ్ సెట్ లో ఉన్నప్పుడు నాకు ఇంజరీ అయింది. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా స్పైన్ ఇష్యూస్ వచ్చాయి. సెట్ లో ఏసీఎల్ టైర్ అయింది నాకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో. సో అదైతే దాని తర్వాత ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు షూట్ చేశాను నేను ఈ సినిమాని. ఆ సినిమా ఆగస్ట్ లో ఇంజరీ అయితే డిసెంబర్ వరకు షూట్ చేశా ఈ ఇరిగిన కాలుతో 2 సినిమాలు. సో ఇంకా కాంప్లికేట్ అయిపోయి చాలా సివియర్ అయిపోయి 4 months ఐ వాజ్ బెడ్ రిటన్. సో ఆ టైంలో నాదంతా ఏంటంటే ఎంతసేపు ఐ నీడెడ్ టు గెట్ బెటర్, సర్జరీ అవాయిడ్ చేసి ఎలా హౌ డు ఐ గెట్ త్రూ ఇట్ అనే ఒక మైండ్ సెట్ లో ఉన్నాను ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో. సో ఇది ఒక పక్కన ఉన్నా సరే మై హోల్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఏంటంటే కొంచెం బెటర్ అవ్వాలి. ఎందుకంటే లిటరల్లీ కూర్చోవడం పడుకోవడం కూడా వాజ్ మోస్ట్ పెయిన్ఫుల్ నాకు. ఇక్కడ నర్వ్ కంప్రెషన్ అయ్యి చెయ్యి అసలు లేపలేని పరిస్థితిలో ఉండేది అనమాట. సో ఫుడ్ కూడా తినలేని పరిస్థితిలో ఉండేదాన్ని లెఫ్ట్ హ్యాండ్ తో తింటూ. సో మై సర్జరీ లేకుండా రికవర్ అయ్యా, 70-80% రికవరీ అయింది విత్ ఫిజియోథెరపీ. చాలా మంది డాక్టర్స్ తిరిగి ఇంకా చాలా అదొక వెరీ డార్క్ టైం ఆ టైం. సో సర్జరీ లేకుండా చెయ్యాలని నా ప్రయారిటీ. ఇటువంటిది ఆర్టిస్టులకు వచ్చినప్పుడు మీరు అంటే ఆర్టిస్టులు ఫుల్ బిజీగా ఉంటారు, వైమి నాకెందుకు జరుగుతుంది అని అనిపిస్తుంది కంపల్సరీ? నాకు డెఫినెట్లీ అండి, ఎందుకంటే లాస్ట్ నాకు 3 రిలీజ్లు వచ్చాయి, దాని తర్వాత చాలా సినిమాలు వచ్చాయి నా వైపు, అందులో చాలా మంచి కథలు వచ్చాయి. యాక్చువల్లీ నాకు మనసు ఇరిగిపోయింది ఆ సినిమాలు వదులుకునేటప్పుడు, చాలా బాధ వేసింది. ఎందుకంటే వచ్చినప్పుడు లేదండి ఐ కాంట్ టెల్ యూ, ఎందుకంటే వచ్చినప్పుడు తీసుకోవాలి, మనకు కావాల్సినప్పుడు రావాలి సినిమాలు. అవి పూజలు జరిగినప్పుడు నేను అలా బెడ్ మీద ఇలా చూసుకునేదాన్ని ఇలా, ఎందుకంటే ఇటు కూడా తిప్పే పరిస్థితి ఉండేది కాదు, ఇది లేచేది కాదు ఈ చెయ్య. సో ఇలాగే ఉండి చూసుకునేదాన్ని, అది చూసుకుంటే బాధ వేసేది, అలాగే నీళ్లు కారేవి. ఇట్ యూస్ బి లైక్ దట్. కానీ ఇంకా అనిపిస్తుంది ఇంత కష్టపడి చేశాను, ఇంత చేశాను, ఇలాంటి టైం తర్వాత మంచి జరగాలని ఇలా అయింది ఎందుకు అంటారు. మేబీ ఎవరో తిట్టుకుని ఉంటారు, అదే కాంట్రవర్సీ లో ఇరుక్కున్నా కదా, తిట్టుకుని ఉంటారు బాగా, అది బాగా తగిలింది నాకేమో, మేబీ ఐ డోంట్ నో. బట్ అది జరిగింది, డెఫినెట్లీ బాధపడింది. బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైం నుంచి మరి nobody is there for me to lift me up. I have to do it myself. So mali నాకు నేనే నచ్చ చెప్పుకుని నాకు నేనే కౌన్సిలింగ్ ఇచ్చుకుని slowly got better, రీసెర్చ్ చేసి found a good doctor. అదొక couple of months of ఏంటి థెరపీ అదంతా చేసి స్ట్రెంథనింగ్ చేసుకుని స్లోగా ఐఎమ్ బెటర్. ఇప్పుడు కూడా స్ట్రెస్ఫుల్ గా ఉన్నాయి, పొద్దు నుంచి నైట్ 11:30 వరకు చేస్తున్నా. స్లోలీ మళ్ళీ నాకు పెయిన్స్ అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. బట్ జస్ట్ పవరింగ్ త్రూ ఇట్. November 14th ఈ బాధ జడ్జ్మెంట్ డే. ఐ రియలీ హోప్ మా సినిమా మంచి వర్కౌట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలి, మా ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలి, నాకు ఇంకొన్ని మంచి సినిమాలు రావాలి. సూపర్. సరే విక్రాంత్ గారు, ఫైనల్ ఇవాళ సినిమా చూసే విధానం మారిపోయింది ఆడియన్స్. ఎందుకంటే గతంలో చూస్తే ప్రమోషన్స్ అన్ని ఎంతున్నా కూడా ఇవాళ టీజర్ ఎగ్జైట్ చేయాలి, ట్రైలర్ ఎగ్జైట్ చేయాలి, పోస్టర్స్ మీరిద్దరు చేసిన మీమ్స్ లాంటివి అటువంటి ఎగ్జైట్ చేయాలి. ఇది చేస్తే తప్ప ఆడియన్స్ థియేటర్ కలిపి రప్పించడం చాలా కష్టం, అది పెద్ద హీరోతో సహా, అది పెద్ద హీరో కూడా వర్తిస్తుంది, మీకే కాదు. అటువంటిది వాళ్ళు చూసే విధానం మారిపోయింది, సినిమా చూసే విధానం. గతంలో అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉండేవి, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా 2019 ముందు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ మారిపోయినాయి, ఎంటర్టైన్మెంట్ వేవ్స్ ఓపెన్ అయిపోయింది, సో మెనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఇవాళ ఆడియన్స్ సినిమా రప్పించడం చాలా టఫ్, కష్టం, చాలా కష్టం. అటువంటిది ఎగ్జైట్ అయితే తప్ప తీసుకురావు. వాళ్ళ మేకర్ని తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆయన కూర్చోబెట్టడం కూడా చాలా కష్టం. ఏమాత్రం కొంచెం ఇబ్బంది ఉన్నా ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ ఇన్స్టాకి వెళ్తారు. అటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? లేదండి, ఈ మూవీలో ఛాన్స్ లేదు. యాక్చువల్గా నేను చూసా ఫస్ట్ కాపీ, ఎక్కడ ల్యాగ్ అనేది లేదు సినిమాలో. ఒక జరుగుతూనే ఉంటుంది, అంటే ఇట్స్ ఆల్వేస్ ఒక ఎమోషన్, ఫన్ లేకపోతే ఒక కంప్లీట్ ఎమోషనల్ యాంగిల్ ఏదో జరుగుతూనే ఉంటుంది తప్ప ఆడియన్స్ కి బోర్ కొట్టి వేరే చెక్ చేసుకునే టైం అయితే ఈ మూవీలో లేదు, అది నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. అండ్ ఈ మా యాక్టర్స్ ఉన్నారు కదా, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్,
సో వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడికక్కడ వాళ్ళ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే లేదు మూవీ అంతా. సో మనకి ఏ పోర్షన్ లోనూ ఇది బోరు కొట్టింది ఇది లేదు అనే ఛాన్సే లేదనమాట. అంతే 10 minutes వాళ్ళు వచ్చేస్తుంటారు. ఎవరైనా ఎనీ టైం స్క్రీన్ మీద ఎవరో ఒకరు ఉంటారు. ఎవరో Actually నాతో పాటు అభినవ్, నాతో పాటు తరుణ్, లేదంటే నాతో పాటు వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, తాగుబోతు రమేష్. సో మొత్తం ఈ ఆన్సెంబుల్ కాస్ట్ అంతా బట్ వాళ్ళ రోల్స్ ని చాలా క్యూట్ గా డిజైన్ చేశారు అన్నమాట. ఆర్ట్స్ కూడా యాక్చువల్ గా. సో ఈ మూవీలో అయితే 100% గ్యారంటీ ఇవ్వగలుగుతారు. మీరు వస్తే బాగా ఎంటర్టైన్ అవుతారు, బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి మెసేజ్ తో ఒక హైతో బయటకు వెళ్తారు. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఇది సంతాన ప్రాపర్స్ టీంతో చిట్చాట్. ఎందుకంటే చాలా ఇటువంటి కంటెంట్ నిజంగా డీల్ చేయడం కష్టం ఈ టైంలో. ఇది ప్రీచిగా చాలా చాలా బ్యాడ్ డైలాగ్స్ పెడుతూ ఉంటారు. అటువంటి కాకుండా చాలా నీట్గా ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా చూసే సినిమాలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ట్రేజర్ చూసాను, చాలా బాగుంది. ట్రైలర్ కూడా చాలా బాగుంటుందంట. సో November 14th ఏమాత్రం అవకాశం ఉన్నా సంతాన ప్రాప్తిరస్తు చూడండి. నాకు తెలిసి అయితే ఫుల్ ఫన్, 2 hours నవ్వుకుని బయటికి వెళ్తారు. ఎంతో స్ట్రెస్తో లోపలికి వస్తే నవ్వుకుంటూ అయితే బయటకు పంపిస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.